ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ స్పిరిచువాలిటీ. ఏదైనా ఆధ్యాత్మికతతో సుసాధ్యమే. ఆధ్యాత్మికతతో సర్వము సుసాధ్యమే. ఆధ్యాత్మికతతో సర్వము సుసాధ్యమే. సర్వము సర్వము. ఎస్, హోప్ ఎప్పుడు వదలదా. ఒక హిందీ సాంగ్ ప్లే చేస్తాను, జస్ట్ అది వినండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ప్లే చేయండి ఆ సాంగ్. एक पल को तू नजर झुक जाए सर जहां वहीं मिलता है रब का रास्ता। तेरी किस्मत तू बदल दे, रख हिम्मत बस चल दे, तेरे साथी मेरे कदमों के हैं निशान। तू ना जाने आस पास है खुदा, 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 तू ना जाने आस पास है खुदा। खुद पे डाल तू नजर, हालातों से हार कर कहाँ चला रे। हाथ की लकीर को मोड़ता मरोड़ता है हौसला रे। तो खुद तेरे ख्वाबों के रंग में तू अपने जहां को भी रंग दे, कि चलता हूँ मैं तेरे संग में। हो शाम भी तो क्या, जब होगा अंधेरा तब पाएगा दर मेरा, उस दर पे फिर होगी तेरी सुबह। तू ना जाने आस पास है खुदा, तू ना जाने आस पास है खुदा, तू ना जाने आस पास है खुदा, तू ना जाने आस पास है खुदा। मिट जाते हैं सबके निशान, बस एक वो मिटता नहीं है। मान ले जो हर मुश्किल को मर्जी मेरी है। हो हम सफर न तेरा जब कोई तू हो जहाँ रहूंगा मैं वहीं, तुझसे कभी नहीं आस पास है खुदा, तू ना जाने आस पास है खुदा, तू ना जाने आस पास
ఆ పాటలో ఒక్కొక్క పాయింట్ తర్వాత లంచ్ అయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాం. కానీ ఒక్కటి మాత్రం మొట్టమొదటిగానే ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని రీతుల్లో ఉన్నా నీకు తెలీదు భగవంతుడు నీ పక్కనే అక్కడే ఉన్నాడని నీకు తెలియదు అన్నది. అదే అంత భరోసానిస్తే, అతడు మనలోనే ఉన్నాడని, అతడు మనమేనని తెలిస్తే మనం ఎంత భరోసాగా ఉండొచ్చు. తూన జానే ఆస్పాసి హే ఖుదా అన్నది ఎంత నీకు తెలియదు. దేవుడు ఇక్కడే ఉన్నాడు, ఇక్కడిక్కడే ఉన్నాడు, నీ చుట్టుపక్కలే ఉన్నాడు అన్న మాట దేన్నైనా ఎదిరించగలిగే స్థైర్యాన్ని ఇవ్వగలుగుతున్నప్పుడు, అతడు మనలోనే ఉన్నాడు, అది మనమే అయి ఉన్నాము అని తెలుసుకున్నప్పుడు ఎలాంటి ఖడ్గమో ఎలాంటి ఆయుధమో ఒకసారి గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే చెప్తున్నా, ఒక 20 లక్షలు 25 లక్షలు పెట్టుబడితో వ్యాపారం చేస్తున్న వాడి కష్టాలు దాంతో సమానంగానే ఉంటాయి. వాడికి 500 కోట్ల కష్టమేం రాదు, వస్తుందా? 25 lakhs క్యాపిటల్, 25 lakhs వర్త్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నప్పుడు 500 crores ప్రాబ్లమ్స్ వస్తాయి, అతనికి రావు కదా. ఒక 1000 crores క్యాపిటల్తో పెట్టి టర్న్ ఓవర్ చేస్తున్న వాడికి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? 1000 crores-తోనే ఉంటాయి. అద్వైతం ఆధ్యాత్మికత తెలుసుకున్నవాడు ఏ కష్టం లేకుండా ప్రతి బాలు మనకు అనుకూలంగా పడుతుందని అనుకోవద్దు. కష్టం అలాగే వస్తుంది, విజయం కూడా అలాగే ఉంటుంది. కష్టం అలాగే ఉంటుంది, విజయం కూడా. ఎందుకంటే మీకు తెలిసింది తత్వరహస్యం చిన్న విషయం కాదు కదా. మీకు తెలిసిన తత్వరహస్యం చిన్న విషయం కాదు. కాబట్టి స్మూత్గా కథ చాలా మలుపులు తిరుగుద్ది, దాంట్లో డౌట్ ఏం లేదు. ప్రతి మలుపులో ఆట అయిపోయింది అనుకున్నట్లుగానే ఉంటుంది. కానీ మలుపులన్నీ తిరిగిన తర్వాత, ఘన విజయం మీరు సాధించిన తర్వాత, ప్రతి మలుపు మీకు ఘన విజయం అందివ్వటం కోసం ఆ మలుపులన్నీ వచ్చాయని ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. ఇందాక ఆ పాటలో కూడా ఉంది, చూసారో లేదో. అన్నీ మర్చిపోతాం, అన్నీ సమస్య పోతాయి, అన్నీ క్లియర్ అయిపోతాయి. మన బ్రెయిన్లోంచి ఒక్కటి మాత్రం గుర్తుండిపోద్దంట, ఈ కష్టాలన్నీ ఇష్టంతో నేనే సృష్టించుకున్నాను అన్న ఒక్కటి మాత్రం అది అలాగే ఉండిపోద్దంట. మిగతా అన్నీ క్లియర్ అయిపోతాయంట. ఈ కష్టాలన్నీ ఇష్టంతో నేనే సృష్టించుకున్నాను అన్నది మాత్రం శాశ్వతంగా ఉండిపోతుందంట. బ్యూటిఫుల్ సాంగ్. దాంట్లో కూడా మరింత జ్ఞానం మనం నేర్చుకుందాం. ఏమనుంది దాంట్లో? అన్నీ వాడిపోతాయి, అన్నీ వెళ్ళిపోతాయి, కాలగర్భంలో కలిసిపోతుంది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుండిపోద్దంట. ఏమని? లాస్ట్కి రియలైజేషన్, ఎన్లైటెండ్ బీయింగ్ వెళ్ళినప్పుడు మన జీవితంలో వచ్చిన కష్టాలన్నీ మనం ఇష్టపడే తెలిసే సృష్టించుకున్నాం అన్నది చాలా అద్భుతమైన జ్ఞానం. అది దాంట్లో ఉన్న సారాంశం మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ వర్క్షాప్ పేరేంటి? ది పర్పస్ రిఫార్మ్ అవర్ థింకింగ్ ప్యాటర్న్ ఇన్ ఎ మోర్ గ్రాండర్ వే. ఫస్ట్ వెపన్ ఏంటి? When physicality hits you ruthlessly, show your spiritual side. అది ఓ చెంప కొడితే మరో చెంప చూపిస్తారా? బ్రహ్మాండంగా చూపించండి. కానీ మరోవైపు ఏమవ్వాలి? ఆధ్యాత్మికత అవ్వాలి. అది ఎలా? భౌతికానికి ఆధ్యాత్మికత సమాధానం ఎలా చెప్పాలన్నది ఈ వర్క్షాప్ అని రాసుకోండి. భౌతికానికి ఆధ్యాత్మికతతో ఎలా సమాధానం చెప్పాలన్నదే ఈ 9 రోజుల వర్క్షాప్ అని రాసుకోండి. ఐఎమ్ జస్ట్ అబౌట్ టు టీచ్ యూ ఎగ్జాక్ట్లీ ద మోడస్ ఆపరెండి ఆఫ్ ఐఎమ్ జస్ట్ అబౌట్ టు టీచ్ యూ exactly the modus operandi of how to shield ourselves with spirituality, how to attack physicality with spirituality, how to attack physicality with spirituality. Okay na? How to attack physicality with spirituality, how to shield ourselves from physicality. అంటే భౌతికం నుండి ఈ ఆధ్యాత్మికత ఎలా కవచమై మనని కాపాడుతుంది, దీన్ని ఎలా ఆయుధంగా చేసుకుని మనం తిరగబడచ్చు అనేది ఆ ప్రొసీజర్ చెప్పడానికి 9 రోజుల వర్క్షాప్ జరుగుతుంది. తర్వాత దాంట్లో ఫస్ట్ ఏంటి? స్పిరిచువాలిటీతో ఏదైనా సాధ్యమేనా? అసాధ్యం ఉందా? ఏదైనా సాధ్యం. కానీ ప్రతి అరగంటకి ప్రతి గంటకి గెలుపు ఓటములు చూసుకుంటే సాధ్యమా? అసలు ఏదైనా సరే మీరు పట్టుదలతో నిలదొక్కుని ఉంటారా? మరి ఆ రోజు ఆ బాబు తిరుపతిలో అతను
మొత్తం అయిపోయింది, ఇంకేం లేదు, లోపల బల్జ్ అయిపోయాయి, ఇంక వదిలేసేయండి, అనవసరం, తీసుకెళ్ళిపోండి, వేస్ట్ అని చెప్పినప్పుడు మనం వదిలేసి ఉంటే ఏమయ్యేది? 1% హోప్, 1% ఉందన్నారు కదా అని మనం ఫైట్ చేయటంతో తర్వాత ఏమైందో చూడొచ్చు. స్పిరిచువాలిటీతో ఏదైనా పాసిబిలిటీ అన్నది ఇక్కడ ఈ ముంబైలో వస్తున్న వారి. కాకపోతే ఏంటంటే దాదాపు 20 సంవత్సరాలు నేను బయటికి వెళ్ళకుండా మీ దగ్గరే ఉండిపోయి, మీకే మళ్ళీ తలలు దువ్వి, మీకే మళ్ళీ బొట్టు పెట్టి, మీకే క్యారేజీలు కట్టి, మిమ్మల్ని స్కూల్కి పంపించి, మీకే జడలేసి నా జీవితం ఇలా అయిపోయింది. ఇక్కడికైనా నాకు ఈ 2 రాష్ట్రాల నుంచి ముక్తి జరిగి చక్కగా దేశం అంతా తిరిగే అంత శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. సో అన్నీ సాధించి, భౌతికమైన ఘన విజయాలు అన్నీ సాధించేసి, ఆధ్యాత్మికత అంటే స్వస్వరూపం అంటే నిజమైన నేను గురించి లేశమాత్రం కూడా తెలియకుండా ఒకవేళ భూతలం నుంచి వదిలేస్తే మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. ఈసారి గెలిచినవన్నీ మీతో పాటు వస్తాయో లేదో తెలీదు, కానీ ఒక్కసారి ఆధ్యాత్మికత కానీ మీరు పొందితే మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం లేనంతగా జరుగుతుంది. ఆ మోడస్ ఆపరెండి ఏంటో, దాని విధి విధానాలు ఏంటో నేను లంచ్ అయిన తర్వాత వర్క్షాప్ మొదలు పెట్టాను.